షెడ్యూల్ కులాలకు 15% ఉద్యోగాల కోటాలో రోస్టర్ విధానాన్ని తెచ్చి ముందు వరుసలో మాలలకు 8% కేటాయింపులు చేయడం వల్ల మాదిగలకు మళ్లీ అన్యాయమే జరిగిందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పి వెంకటేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజీవ్ రంజన్ కమిషన్ రిపోర్టును అనుసరిస్తూనే సీఎం చంద్రబాబు రోస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారని, దీని ద్వారా మాదిగలు రెండో స్థానానికి నెట్టబడి 6% మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని అసంతృప్తిని వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన పోరాటం సమన్యాయం కోసమేనని, కానీ ఇప్పుడు కూడా తమకు నిరాశే మిగిలిందని అన్నారు. ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు పొందని వర్గాలను ముందు వరుసలో పెట్టమని సుప్రీంకోర్టు చెప్పిందని, అయినా ప్రభుత్వం దాన్ని పాటించడం లేదని వాపోయారు. దీనిపై ప్రభుత్వం పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. నా పేరు పోగు వెంకటేశ్వరరావు మాదిగ, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త. ఈరోజు విశాఖపట్నం టౌన్ బుద్ధుల్ పార్కులో ఈ విశాఖపట్నంలో రాజకీయాల్లో సీనియరు, అలాగే ఎంఆర్పీఎస్ ఉద్యమానికి చేదోడు వాదోడుగా మొదటి నుంచి ఉంటూ ఈ ఉద్యమాన్ని ఈ జిల్లాలో ప్రోత్సహించిన వ్యక్తి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దాడ రమణ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించడం ద్వారా విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో మాదిగ ఉపకులాలు దాదాపుగా 80 స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు కూడాను ఏ రకమైన ఎదుగుదల లేకుండా అన్ని రంగాల్లో వెనకబడిపోయినటువంటి ఈ జాతిని అన్ని రంగాల్లో సమగ్ర స్థాయికి నడిపించాలన్న లక్ష్యంతో 1994లో ఎంఆర్పీఎస్ గా మేము ఏర్పడి 30 ఏళ్లుగా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని పోరాటాలు చేసిన విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసిందే. అయితే ఈ ఉద్యమానికి అనేక రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. అనేక సార్లు సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 1994 నుంచి 98లో మాదిగల ఆత్మగౌరవ సభకు వచ్చి మీకు సామాజిక అన్యాయం జరిగింది, న్యాయం చేసే బాధ్యత నాది అని మాదిగలకు అండగా నిలబడతానని చెప్పిన తర్వాత మేము ఇప్పటి వరకు 30 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారికే మాదిగల అండగా నిలబడి ఓట్లేసి గెలిపించడం ప్రతి సందర్భంలో జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ఎస్సీ వర్గీకరణ చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పటం వల్ల నిన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 35 మాదిగ సంఘాలు ఆయనకు అండగా నిలబడి అధికారంలోకి రావడానికి మాదిగలు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అయితే 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు భారతదేశంలో 1150 షెడ్యూల్ కులాలు ఉన్నాయి, 630 ట్రైబల్స్ ఉన్నారు, వీళ్ళందరిలో కొన్ని కులాలు రిజర్వేషన్లు అందక వాళ్ళు అన్ని రంగాల్లో వెనకబడ్డారు కాబట్టి రిజర్వేషన్లు సక్రమంగా అందని కులాలకు మొదటి వరుసలో మొదటి ప్రాధాన్యత ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు గతంలో నేను చేసింది నేనే, ఇప్పుడు చేయబోయేది కూడా నేనే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భరోసా ఇచ్చారు. ఆ ఇచ్చిన తర్వాత కూడా ఆయనకి కృతజ్ఞత యాత్రలో పెట్టి రాష్ట్రం అంతా కూడాను గతంలో చేసింది ఆయన గతంలో చేయటం వల్ల 22,500 ఉద్యోగాలు మాదిగ కులాలకు వచ్చాయి. కాబట్టి ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాదిగలకు మేలు జరిగిందని నిన్నటి ఎన్నికల్లో కూడా మేము సపోర్ట్ చేశాం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా వర్గీకరణ చేస్తాడని పూర్తి నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నాం. అయితే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేశారు, కేబినెట్ తీర్మాన ఆమోదం తెలిపారు, అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చారు. అంటే చాలా వేగవంతంగా చేసినందుకు మేము చాలా ఆనందపడ్డాం. కానీ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికని అసెంబ్లీలో చెప్పేటప్పుడు 7.5% అంటే 15% షెడ్యూల్ కులాలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లలో 7.5% మాలలకు ఇస్తాం, 6.5% మాదిగలకు ఇస్తాం, 1% ఉపకులాలకు ఇస్తామని రాజీవ్ రంజాన్ ఏకసభ్య కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆమోదిస్తూనే ఆయన మరొక మాట చెప్పాడు. ఆయన ఏమంటాడంటే రోస్టర్ పాయింట్ల సిస్టాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఈ రోస్టర్ పాయింట్లు ఏదైతే ఉన్నదో 200 ఉద్యోగాలు వస్తే ఆ 200 ఉద్యోగాల్లో మీ షెడ్యూల్ కులాలకు ఇవ్వాల్సినటువంటి కోటాలో మొదటి కోటా 100 ఉద్యోగాలు ఇస్తాం. ఆ 100 ఉద్యోగాల్లో మీ 15% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో మాలలకి మొదటి వరుసలో 8% ఇస్తాం, రెండో వరుసలో మాదిగలకి 6% ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని మేము తిరస్కరిస్తున్నాం. ఎందుకనంటే 30 ఏళ్లుగా మాదిగలు పోరాటం చేసింది సమన్యాయం చెయ్యమనే, ఏబిసిడి వర్గీకరణ చెయ్యమనే, అన్ని రంగాల్లో నష్టపోయిన ఈ జాతికి చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే నమ్మకం పెట్టుకునే ప్రతి సందర్భంలో ఆయనకు మేము మద్దతునిచ్చాం. కానీ ఈ రోజున మేము ఏమంటున్నామంటే 8% ఇవ్వడం అనేది ఇది చాలా తీరనే అన్యాయం అని చెప్తా ఉన్నాం. ఎందుకు? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇప్పటి వరకు రిజర్వేషన్లు అందనటువంటి కులాలకి మొదటి వరుసలో ఇవ్వమని చెప్పింది. అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది
రిజర్వేషన్ ఫలాలు పొందినటువంటి మాల సోదరులకి మొదటి వరుసలో 8% ఇస్తాం, మీకు 6% ఇస్తాం తర్వాత అని అంటే ఇవాళ 100 ఉద్యోగాలు పడటమే కష్టమైన ఈ నేపథ్యంలో 200 ఉద్యోగాలు ఎప్పుడుకు వచ్చి మాకు సమన్వయం జరిగేను. కాబట్టి మేము ఏమంటున్నామంటే మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, గతంలో చేసింది ఆయనే, ఇప్పుడు చేయబోయేది కూడా ఆయనని మేము పూర్తి నమ్మకంతో కలిగి ఉన్నాం. అదే సందర్భంలో ఈ రోస్టర్ పాయింట్లలో మేము వ్యతిరేకిస్తున్నది ఏమిటంటే 7% మాదిగలకు ఇవ్వండి, 7% మాలలకు ఇవ్వండి, ఉపకులాలకు 1% ఇవ్వండి, ఇదే సమన్వయం. మరి 30 ఏళ్ళు పోరాటం మేము చేసింది దేనికే ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నీ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి 15% రిజర్వేషన్లని మాల మాదిగల మధ్య వివాదాలు లేకుండా ఆయన సమగ్ర చట్టం తీసుకురావటం వల్ల అన్ని కులాలు కూడా ఆయన అభినందిస్తూ ఉన్నాయి. మాదిగ నాయకుడు పెద్దాడ రమణ మాట్లాడుతూ మాదిగలకు రాజకీయంగా కూడా అన్యాయం జరుగుతోందని, నామినేటెడ్ పోస్టుల భర్తీలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక మాది కులస్తులుగా పుట్టి ఈ రోజుకి కూడా రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోవడం చాలా బాధాకర విషయాన్ని అనుకుంటాను. ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా దాన్ని కొమ్ము కాసి ఈ రోజు ముందుకు తీసుకెళ్లి వ్యక్తి ఎవరంటే ఒక మాది కులస్తులు. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కూడా మమ్మల్ని వాడుకొని పక్కన పెట్టడం చాలా ఇబ్బందికర విషయాన్ని కూడా ముఖ్యంగా మనం చేస్తాం. అదేవిధంగా రేపు నామినేటెడ్ పోస్టుల్లో కూడా మాదిగా సరైన ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా మరి నేను మొన్న పాయికిరాపేటలో ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను టికెట్ జస్ట్ మిస్ అయింది జనసేన పార్టీ నుంచి. అందుగురించి ఏంటంటే మరి జనసేన పార్టీ కూడా ఈరోజు మాదిగలు గుర్తించి తప్పకుండా సరైన అవకాశం కల్పించాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా నేను ముఖ్యంగా మనవి చేస్తున్నాను. అది